నమస్కారం అండి రామాదేవి గారు. నమస్కారం. నమస్కారం అండి. ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? మా వారి గురించి తెలుసుకోండి. తప్పకుండా అండి. మీ వారి పేరు, నక్షత్రం చెప్పండి. మా వారి పేరు శంకరరావు మేడం. హ్మ్. నక్షత్రం డేట్ ఆఫ్ బర్త్ ఏం లేదు. సుమారు ఎంత వయసు ఉండొచ్చు? 33 ఉంటుంది. సరేనండి, మాట్లాడండి గురూజీతో. నమస్తే తల్లి. నమస్తే సార్. చెప్పండి. పాదాబంధనాలు సార్. మా ఆశీస్సులో ఉంటుందమ్మా. మీ ప్రోగ్రామ్ ప్రతిరోజు చూసుకుంటాను సార్. కొంచెం ఆర్థికంగా ఇబ్బందిగా ఉన్నాం సార్. అతను మళ్ళీ మీకేం చేసుకుని సుఖం లేదు సార్. ఎన్ని సంవత్సరాలు పెళ్ళయి? 6 years అవుతుంది సార్. 6 సంవత్సరాలు అయింది. ఏం పని చేస్తారు అతను? అతను ప్రైవేట్ గా ప్లాస్టిక్ కంపెనీ ఓన్ గా చేసేవారు సార్. చేస్తే అది చాలా మంది మెటీరియల్ తీసుకెళ్ళిపోయి అమౌంట్ ఇచ్చేవాళ్ళు కాదు. మళ్ళీ పార్ట్నర్ ఏమో కొంత బిజినెస్ కూడా చేశారు. అది కూడా వేరే వాళ్ళు కూడా లాస్ చేస్తారు. అది సరికాక నేను ఎంఏ బిఈడి చేశాను. ఎంఏ బిఎడ్ ఎవరు చేసిండేది? మీరా? ఎంఏ బిఈడి చేశాను సార్. ఎందుకు గవర్నమెంట్ ఉద్యోగాన్ని ప్రయత్నిస్తున్నారా మీరు కూడా? ప్రయత్నించాం కదా, డిఎస్సి రాశాను కానీ రాలేదు. ఇప్పుడు మీ భర్త వేరే వాళ్ళ కింద ఉద్యోగం చేస్తున్నాడు. అతను కూడా ఎడ్యుకేషన్ లేదు సార్, మామూలుగా చేస్తున్నారు. ఇంట్లో కుటుంబంలో ఆర్థికతలో చాలా బాధలు ఉన్నాయి. మీ ఇద్దరిలో కూడా సఖ్యత లేదు. అవును సార్. ఎప్పుడు గొడవలే ఇంట్లో. అంటే లైట్ గా వేస్తా అంత ఇదేమంట. సరే తల్లి, మంచిది. ఎందుకంటే ఇక్కడ సప్తమ స్థానం చూపిస్తుంది, జీవితంలో అసంతృప్తి జీవితాన్ని చూపిస్తుంది అని. ఏం బాధపడకండి, ఖచ్చితంగా మంచిది అవుతుంది. మీ భర్త చేతిలో 64 రోజులు రోజు ఉదయాన్నే నాగదేవతలకు పాలు పోసి 5 ప్రదక్షిణలు చేయించండి. ప్రతి మంగళవారం సాయంత్రం దుర్గాదేవి దేవాలయంలో నెయ్యి దీపం వెలిగించమని చెప్పండి. 16 వారాలు చక్కగా మీరు కూడా ఇంట్లోనే రోజు తలస్నానం చేసి ఇంట్లో గోమూత్రం ప్రోక్షణ చేసి ఇల్లు శుద్ధి చేసి లక్ష్మీ ఫోటో ముందు నెయ్యి దీపం వెలిగించి యథాశక్తి కనకదార స్తోత్రము మరియు లక్ష్మీనారాయణ హృదయ స్తోత్రం కానీ లేదంటే వెంకటేశ్వర వజ్రకవచం ఈ రెంట్లో ఏదైనా నిత్యం 64 రోజులు పారాయణ చేసుకోండి. తప్పకుండా మీకు అంతా శుభమే జరుగుతుంది తల్లి.